క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలును అనెను. మోషే జీవించిన కాలంలో, మోషే నాయకత్వంలో వారు వెళ్ళబోతున్న వాగ్దత్త దేశాన్ని చూసి రమ్మని 12 మంది ఇశ్రాయేలు ప్రధానులను ఎంచి మోషే ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు. 12 మంది ఒకే దేశానికి వెళ్ళారు, ఒకే ప్రదేశాల్లో తిరిగారు, ఒకే స్థితిగతులను చూశారు. ఆ 12 మంది వెనుకకు వచ్చిన తర్వాత 10 మంది ఆ దేశాన్ని మనము జయించలేము, అక్కడ చాలా ఉన్నత దేహులు, రాక్షస శరీరము కలిగిన వారు, అనాకు వంశపు వారు ఉన్నారు, ఆ దేశాన్ని మనము జయించలేము అన్నారు. అయితే యెహోషువ కాలేబులు మాత్రం అనుకూలమైన వర్తమానాన్ని తీసుకుని వచ్చారు. కాలేబు అంటాడు, నిశ్చయముగా మనం వెళ్ళగలం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటామని కాలేబు అన్న మాటలు అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, వెళ్ళిన వారందరూ కూడా ఒకే ప్రదేశానికి వెళ్ళారు, ఒకే స్థితిగతులను చూశారు. వెనకకు వచ్చి మంచి సమాచారము, అనుకూలమైన సమాచారం పలికిన వారిద్దరే. కాలేబును మనం చూసినప్పుడు కాలేబు మాటల్లో గొప్ప ప్రోత్సాహం మనకు కనిపిస్తుంది. మేము వెళ్ళగలము అనడం మాత్రమే కాదు, మనము నిశ్చయముగా వెళ్ళగలము అనే మాట కాలేబు పలికిన మాట. నిశ్చయముగా మనం వెళ్ళగలం. అక్కడ అనాకు వంశపు వారు ఉండడం నిజమే, అక్కడ పట్టణాలు ప్రాకారములు గల పట్టణాలు అనడం నిజమే, అక్కడ జనులు బలవంతులు అనే మాట నిజమే, అవన్నీ నిజమే. మనము కూడా మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన కుటుంబాల్లోనూ ఆయా బలమైన పరిస్థితులు, మనము జయించలేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండడం నిజమే. ఆ పరిస్థితిని చూసినప్పుడు మనం జయించలేమేమో అనిపించే పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, మన బిడ్డల జీవితాల్లో జరుగుతున్న స్థితిగతులు కానివ్వండి, అప్పులు కానివ్వండి, లేక ఏదైనా వ్యసనానికి గురై బానిసత్వంలో ఉండే స్థితిని కానివ్వండి, దేనిని నేను జయించలేనేమో అనిపించే స్థితిగతులు మన ముందు నిలవబడవచ్చు. కానీ అలాంటి స్థితిలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నేను జయించగలను అనుకోవడం మాత్రమే కాదు, నిశ్చయముగా అనే మాటను నీ విశ్వాసం ముందు జోడించాలి. కాలేబు నిశ్చయముగా మనము వెళ్ళుదాము, ఆ నిశ్చయముగా అనే మాట చాలా బలమైన మాట. ఈరోజు నీ విశ్వాసానికి నిశ్చయముగా అనే మాటను జోడించు. నీ పరిస్థితి ఎలాంటి ప్రతికూలమైనదైనా, నీ ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతికూలత ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ప్రతికూలత ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, ఒకవేళ కోర్టు కేసుల్లో ఉండి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండొచ్చు, బిడ్డల జీవితాల్లో అనుకుంటున్న స్థితిగతులు లేక ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కుటుంబాల్లో సమాధానం లేక పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. నీవు ఆశించిన స్థితిగతులు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ రంగంలో లేవో ఆ పరిస్థితులన్నీ ప్రతికూలంగానే కనిపిస్తాయి. వాటిని నేను జయించలేనేమో అనిపిస్తుంటుంది సహజంగా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కనుక ఆ దేవుడు నాకు శక్తినిస్తాడు, జయించగలను అనుకుంటే, జయించగలను అనే మాట ముందు నిశ్చయముగా అనే మాటను జోడించు. నిశ్చయముగా నేను జయించగలను, నిశ్చయముగా నేను వెళ్ళగలను. కాలేబు అదే మాట అక్కడ మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా మనం వెళ్ళగలము.
తప్పక ఆ దేశాన్ని మనం జయించగలము అని కాలేబు మాట్లాడుతున్నాడు. ఈరోజు అలాంటి విశ్వాసం, నిశ్చయముగా అనే విశ్వాసం నువ్వు పొందుకోగలిగితే దేవుడు నీకోసం ఏదైతే దాచి ఉంచాడో ఆ దాచి ఉంచిన దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృపను చూపిస్తాడు. ప్రియులారా గమనించాలి, మనకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో లేక ఏ కళను మన హృదయంలో పెట్టాడో ఆ దర్శనాన్ని నిర్వీర్యం చేసే మాటలు దయచేసి మాట్లాడవద్దు. ఆ దర్శనాన్ని బలహీనపరిచే మాటలు కానీ ఆలోచనలు కానీ దయచేసి రానివ్వద్దు. ఇశ్రాయేలు జనాంగం పట్ల, ఇశ్రాయేలు జాతి పట్ల దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అదేమిటంటే వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలి. దాన్ని అలాంటి ఆలోచనను, ఆ దర్శనాన్ని నిర్వీర్యపరిచే మాటలు ఆ 10 మంది మాట్లాడారు. కనుక 10 మంది ఆ వాగ్దత్త దేశాన్ని చూడలేకపోయారు. దేవుడు నీకు ఏ దర్శనాన్ని ఇచ్చాడో, దేవుడు నీకు ఎలాంటి కళలను నీ హృదయంలో ఉంచాడో ఆ కళలను నిర్వీర్యపరిచే ఆలోచన నీ హృదయంలోనికి రానివ్వద్దు. ఆ దర్శనాన్ని నిర్వీర్యపరిచే మాటలు నీవు మాట్లాడవద్దు. నేను జయించగలను, నిశ్చయముగా నేను జయించగలను, నిశ్చయముగా నేను చేయగలను, నిశ్చయముగా నేను సాధించగలను అనే ఆలోచనతో దేవుని శక్తి కొరకు ఆశిస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకు సాగితే కాలేబు యెహోషువలను వాగ్దత్త దేశంలోనికి ప్రవేశపెట్టినట్లుగా నీ దర్శన భూమిలోనికి, నీ దర్శన అనుభవంలోనికి, నీ కళల సాకారము చేయబడిన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ దినాన్ని నీ హృదయంలో ఎలాంటి దర్శనం ఉందో, ఎలాంటి కళలు ఉన్నాయో అలాంటి కళలన్నీ నెరవేర్పులోనికి రావాలంటే నిశ్చయముగా నేను దాన్ని చేయగలను, నిశ్చయముగా ఈ పరిస్థితిని నేను దాటగలను, నిశ్చయముగా ఈ ప్రతికూలతను జయించగలనని విశ్వాసంతో ముందుకు సాగు. అది పరిస్థితి ఎలాంటిదైనా, వ్యసనానికి బానిసత్వమైనా, కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితి అయినా, అప్పులైనా, ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, లేక కుటుంబంలో నీ బిడ్డల పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఏ ప్రతికూలత అయినా నిశ్చయముగా ఈ పరిస్థితిని నేను దాటగలను అనే విశ్వాసంతో ముందుకు సాగు. కాలేబును ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశపెట్టినట్లుగా దేవుడు నిన్ను కూడా నీ కలల నెరవేర్పు పొందిన స్థితిలోనికి, నీ దర్శన నెరవేర్పు పొందిన స్థితిలోనికి, నీ వాగ్దత్త భూమిలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, దర్శనాన్ని ఇచ్చిన నీవు తప్పక నెరవేరుస్తావు ప్రభువా. నిశ్చయముగా మేము వెళ్ళుదము, నిశ్చయముగా మేము జయించుదము, నిశ్చయముగా మేము సాధించగలము అనే విశ్వాసంతో ఈ విన్నవారందరూ వారి జీవితాల్లో ముందుకు సాగగలిగేటట్లుగా సహాయం చేయండి. వారి జీవితాల్లో ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, వారి జీవితాల్లో ఏ ప్రతికూలతను దాటాలనుకుంటున్నారో, ఏ ప్రతికూలతను జయించాలనుకుంటున్నారో దాని అంతటినీ జయించగలిగేటట్లుగా నీవు వారి హృదయాల్లో ఉంచిన కళలను సాకారం చేసుకోగలిగే స్థితిలోనికి వారు నడిపించబడగలిగేటట్లుగా నిశ్చయముగా ఈ కార్యము చేయగలననే విశ్వాస స్థితిలోనికి బిడ్డలు నడిపించబడి దాన్ని పొందుకోగలిగేటట్లుగా నీ కృపను దయచేయమని, వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారికి తప్పక షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వారు ఆశీర్వదించబడితే నీవు వారికి ఆశీర్వాద కారణంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.